హాయ్ ఎవ్రీవన్, నేను మీ చైతన్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు ప్రిపరేషన్ని చూపిస్తున్నాను. చేపల పులుసుని ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు. డెఫినెట్గా నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేయండి. మరి ఈ రెసిపీ కోసం 1 కేజీ ఫిష్ని తీసుకొని సాల్ట్ నిమ్మకాయ వేసి 2 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ వాటర్తో క్లీన్ చేసుకున్న ఫిష్ని ఇప్పుడు కారం, సాల్ట్, ఆయిల్ వేసి బాగా ముక్కలకు పట్టేటట్లు కలిపి 30 మినిట్స్ వరకు మ్యారినేట్ చేయాలి. చేపల పులుసు అనేది ఇంకాస్త టేస్టీగా వస్తుంది ఇలా మ్యారినేట్ చేస్తే. ఒక గిన్నెలో చింతపండుని నానబెట్టుకోండి. అప్రాక్సిమేట్లీ ఒక 50 గ్రామ్స్ ఉంటుందండి. చేపల పులుసు ఇప్పుడు కొంచెం థిక్ గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. దానికోసం ఒక ఆనియను, ఒక పెద్ద సైజు టమాటాను పేస్ట్ చేసుకొని పక్కకి పెట్టుకోండి. తాలింపులో వేయడానికి ఒక ఆనియను, ఒక టమాటాని చిన్నగా చాప్ చేసుకోవాలి. నెక్స్ట్ చేపల మసాలా కోసం 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ ఒక పెద్ద ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యాక టమాటాని యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని టమాటాలు సాఫ్ట్ అయ్యాక మిక్సీ చేసి పట్టుకున్న ఆనియన్, టమాటా పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయ్యాక కరివేపాకు, పసుపు, సాల్ట్, కారంని కొద్దిగా యాడ్ చేసుకోండి. మ్యారినేట్ చేసుకున్నప్పుడు 2 స్పూన్స్ కారం వేసాం, అది సరిపోతుంది. తాలింపులో పచ్చిమిర్చి, ఇంకొద్దిగా కారం చాలండి. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని చింతపండు రసాన్ని వేసి 2 మినిట్స్ అయ్యాక 1 లీటర్ వాటర్ సరిపోతుందండి. ఇక్కడ వాటర్ వేసి అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసి కొత్తిమీరను వేయాలి. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఇలా మరిగేటప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అన్నీ వేసి గరిటెతో కలపకుండా క్లాత్తో గిన్నెను కదిపి మొత్తం మిక్స్ అయ్యేటట్టు చూసి ఒక 2 మినిట్స్ మూత పెట్టాలి. మూత ఎక్కువసేపు అస్సలు ఉంచొద్దు, ముక్కలు చెదిరిపోతాయి. ఈ చేపలు వచ్చేసి శీలావతి ఫిష్ అండి. ఇవి వెంటనే కుక్ అవుతాయి. చేప ముక్కలు వేశాక 10 మినిట్స్ లోపల ఈజీగా కుక్ అవుతాయి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి.